పోలీసుల మీద దర్యాప్తు చేయడానికి ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేయాలనుకుంటా ఆంధ్రప్రదేశ్లో. ఆ మధ్యన తప్పుడు కేసులు పెట్టి, అంటే పోలీస్ స్టేషన్కి తీసుకురాలేదని కొట్టి పంపించేయడాలు, లేదంటే కనుక స్టేషన్కి తీసుకొచ్చి హెరాస్ చేసి ఒక వారం రోజుల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టాలి. ఇట్లాంటి సంఘటనలు ఈ 2 ఏళ్లలో అనేకం జరిగినాయి. దాంతో హైకోర్టు సీరియస్ అయ్యి సీసీ క్యామ్స్ ఫుటేజ్ అడిగింది. అయ్యో మా కెమెరా పనిచేయట్లేదు, మా దగ్గర హార్డ్ డిస్క్ పనిచేయట్లేదు, తగలబడిపోయింది, ఇట్లాంటివి కూడా చెప్పారు. హైకోర్టు సీరియస్ అయ్యి మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే అంటూ హైకోర్టు ఒక లాయర్ని పర్యవేక్షణకు కూడా పెట్టింది. అయినా కూడా సగమే చేశారు. వాస్తవంగా లాకప్ కూడా చూపించాల్సిందే అని పెట్టింది. అయినా సరే అది ఎవరు అమలు చేయట్లేదు. సరే ఈలోపు జడ్జి గారు మారిపోయారు కాబట్టి మన పని అయిపోయింది. ఇంకా కొత్త మోడల్ ఏంటయ్యా అంటే, వీళ్ళే ఇప్పుడు వైసీపీ వాళ్ళని ఎవరన్నా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చూపెడుతున్నారు కాబట్టి ఇప్పుడు అసలు పోలీస్ స్టేషన్కే తీసుకెళ్ళద్దు మనం. ఈ పద్ధతి ఎప్పుడైతే, అంటే పోలీసులకి విచ్చలవిడి స్వేచ్ఛ ఎప్పుడైతే ఇచ్చామో వాళ్ళు ప్రైవేటుకు కూడా వాడుకుంటారు. ప్రైవేటు ప్లేసెస్ని, అంటే పోలీస్ స్టేషన్ అంటే ఒక చట్టబద్ధత ఉంది, కానీ ప్రైవేట్గా చేయడం అంటే ఏంటి? రౌడీయిజం. రౌడీకి పోలీస్కి తేడా ఏముంటుంది? అక్కడ ప్రైవేట్ పోలీస్ స్టేషన్స్ పెడుతున్నారు, లేకపోతే ప్రైవేట్ బందికానాలు పెడుతున్నారు, ప్రైవేట్ సెటిల్మెంట్ చేస్తున్నారు, వేరే చోట్ల ప్లేస్ పెట్టి అక్కడికి తీసుకెళ్ళి కొడతారు. ఆ తర్వాత తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కేసు చూపెడతారనమాట. ఒకవేళ కోర్టు అడిగినా కూడా చూపెట్టాలి. ఇది కొన్ని కేసుల్లో వచ్చినాయి. ఇంతవరకు ఇది వింటున్నాం. ఇది ఇప్పటిదాకా రాజకీయం అనుకున్నాం. రాజకీయం కాదు, చివరికి వ్యక్తుల జీవితాల్లో కూడా 71 ఏళ్ల ఒక వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లారట. ఎక్కడికయ్యా అంటే ఒక హోటల్లో పెట్టి హింసించారట. ఈయన ఒక్కడనే కాదట, అక్కడ సెటిల్మెంట్లన్నీ పోలీస్ స్టేషన్లోనే జరుగుతున్నాయి. ఇదే ఆ హోటల్లోనే జరుగుతున్నాయట. ఇది ఆయన ఏకంగా కార్తికేయ ప్రైడ్ అనే విజయవాడ పటమట హోటల్లో వీళ్ళు సెటిల్మెంట్లు చేస్తున్నారు అంటూ ఒక ఆయన 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వృద్ధుడు పిల్ వేయడంతో చీఫ్ జస్టిస్ నేతృత్వం ధర్మాసనం అతను చెప్తున్న దాంట్లో నిజమా కాదా మీరేంటో సమాధానం చెప్పడానికి పోలీసులకు నోటీస్ ఇవ్వడంతో పాటు ఆ హోటల్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ 2 ఎరైజ్ కాకుండా ఆపండి అంది. దాంట్లో వీళ్ళే ఆ దుర్మార్గం చేస్తున్నారనడానికి సాక్ష్యం ఏంటంటే, హోటల్ అనేది ప్రైవేట్దండి, ప్రైవేట్ సీసీటీవీ ఫుటేజ్ మనం తీసుకోవడానికి కుదరదండి అని ప్రభుత్వం తరపున లాయర్ గారు జడ్జి గారికి చెప్పడం. మరి ఇది ఎక్కడ విచిత్రం అర్థం కాలేదు. జడ్జి గారు అదే అన్నారు, చీఫ్ జస్టిస్ గారు మనం గవర్నమెంట్లో ఉన్నారు కదా మీరని. అంటే ఏ స్థాయిలో మనం తీసుకువెళ్ళిపోతున్నాము అంటే, అరాచకాల్ని ప్రోత్సహించడం అన్నటువంటిది సరదాగా నడుస్తుందా లేకపోతే ఆర్గనైజ్డ్గా నడుస్తుందా, ఇది ఎంత ప్రమాదమో అర్థమవుతుందా అన్నదే తెలియట్లేదు. అనుమతి లేకుండా డిజిటల్ సర్వేలెన్స్ చేస్తున్నటువంటి పిటిషన్ల ఆరోపణలు తీవ్రమైనవి అన్నటువంటిది ఇక్కడ పల్నాడు జిల్లా అందుకూరు గ్రామానికి చెందిన కర్ణాటి వీరభద్ర హైకోర్టులో పిల్లేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం సీజే జస్టిస్ లీసా గిల్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్ తరపు న్యాయవాది పొన్నేకంటి మల్లికార్జునరావు వాదన వినిపిస్తూ కార్తికేయ ప్రైడ్ హోటల్లో పోలీసుల సెటిల్మెంట్ అన్నీ కూడా విజయవాడ అదనపు డిప్యూటీ కమిషనర్ ఎన్బిఎం మురళీకృష్ణ, పటమట సిఐ పవన్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పారు. పిటిషనర్ వీరభద్రరావు సైతం పోలీసులు ఇదే రీతిలో కార్తికేయ ప్రైడ్ హోటల్లో నిర్బంధించి కొట్టి తెలకాయితాల మీద సంతకాలు తీసుకున్నారని చెప్పారు. వాస్తవాలు తెలియాలంటే పటమట పోలీస్ స్టేషన్తో పాటు హోటల్ సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోలీసుల తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తిరుమాన విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ ఈ పిలుపు విచారణార్హత లేదు, ఇవే అభ్యర్థంతో పిటిషనర్ ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. పటమట పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పోలీసు ఉన్నతాధికారులకి వింతపత్రాలు ఇచ్చారని, వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పిటిషనర్ ఆరోపణ పూర్తి వివరాలు తెప్పించుకుని కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్ మ్యాజిస్ట్రేట్ ముందు కూడా ఇవే విషయాల్ని చెప్పారని గుర్తు చేస్తూ వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.